శ్రీ గురుభ్యో నమః. మనం కైవల్య నవనీతం చెప్పుకుంటున్నాం కదమ్మా. దానిలో రెండో భాగం సందేహ ప్రశమనము అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము. దానిలో శిష్యుడు ఇలా అడుగుతున్నాడు, జ్ఞాని ప్రారబ్ధ కర్మను అనుభవించుచు దేహవంతుడుగానే ఉండి ముముక్షులకు శిష్యులకి యుక్తి రీతిని బోధించుచు లోకమునందు వ్యవహరిస్తూ ఉంటాడు. అతనిని కృతకృత్యుడుగా ఎలా భావింపగలము? నా సంసార దుఃఖమును రూపుమాపిన శ్రీ గురుదేవ, ఈ విషయంలో నాకు కృపతో విశదీకరించండి అని అడిగాడు. అప్పుడు గురువు, జనులు 3 విధాలైన ప్రేరణల చేత కర్మలు చేస్తారని, ఇహపరలోక విషయములందు భోగేచ్ఛతో కొంతమందిను, అహంకార మమకారాలతో కొంతమందిను, వ్యాపారాలయందు ప్రవర్తిస్తూ ఉంటారు, అంటే వ్యవహారాలయందు ప్రవర్తిస్తూ ఉంటారు. మరికొందరు ముక్తి అందలి ఇచ్ఛతో శాస్త్ర పఠన ఉపాసనాది కార్యాలయందు ప్రవర్తిస్తూ ఉంటారు. పూర్ణముకు పదమునందు శాశ్వతముగా నిష్ఠులైన వారు ఇంకను దేని యందునూ ఇచ్ఛతో ఏ కర్మలు చెయ్యరు. పూర్ణ పదాన్ని శాశ్వతంగా పొందిన వారికి ఏ కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు అన్నారు గురుదేవులు. అప్పుడు శిష్యుడు, గురునాథ, తమరు బోధించినట్లు ఇహపర భోగములను యత్నముతో చెల్లించు వారే సమ్యక్ జ్ఞానులు. వారే నిజముగా సమ్యక్ జ్ఞానమును అభ్యసించగలరన్నమాట. అంటే ఇహపర భోగముల యందు భోగాలన్నింటినీ కూడా సాధనతో ఎవరైతే విడిచిపెట్టగలుగుతారో వారే సమ్యక్ జ్ఞానాన్ని అభ్యసించగలరు. సమ్యక్ జ్ఞానము, శాశ్వత జ్ఞానమును అభ్యసించగలగడానికి ఇహపర భోగాలను సాధన ద్వారా వదిలివేయగలగాలి. అలా వదిలివేయగలిగిన వారు మాత్రమే మీరు చెప్తున్నటువంటి ఈ పూర్ణ జ్ఞానాన్ని అభ్యసించగలరు. మరి మోక్షం నందు పురోగమించడానికి లోక వ్యాపారాలను, నిత్య కర్మలను పూర్తిగా వదిలివేసి జ్ఞానయోగమందు ఉండువారు మరలా ఎన్నడైనా వెనక్కు తిరిగి పూర్వ పద్ధతులు అవలంబించడం కూడా సంభవిస్తుందా? వాళ్ళు మోక్ష మార్గం నందు పురోగమించడానికి లోక వ్యవహారాలని, నిత్య కర్మలని అన్నిటినీ వదిలేశారు. ఎందుకంటే మోక్షమును పొందాలనేటువంటి తీవ్ర కాంక్షతో. అటువంటి జ్ఞానమందు సదా ఉండేవాళ్ళు మళ్ళా ఎప్పుడైనా వెనక్కి తిరిగి మళ్ళీ పూర్వ పద్ధతుల్ని అవలంబిస్తూ ఉంటారా? వారు కూడా చిత్తదారిద్ర్యం, మళ్ళీ శ్రవణ మనన నిధిధ్యాసులు అభ్యసిస్తూనే ఉంటారా? దీన్ని వాస్తవంగా తెలియజేయాలంటే వాళ్ళు పూర్ణత్వాన్ని పొందడానికి సదా సాధనలు చేస్తూ లోక విషయ వ్యామోహాలను, నిత్య కర్మల్ని కూడా వదిలేసి తమ స్వరూప నిశ్చయంలో సదా ఉండడానికి ప్రయత్నము చేసి జ్ఞానయోగంలోనే ఉంటున్నారు ఒకరు అనుకుందాం. మళ్ళా ఎప్పుడైనా వెనక్కి తిరిగి మళ్ళీ పూర్వ పద్ధతులు అవలంబించడానికి కూడా సంభవిస్తుందా? వారు కూడా చిత్తదారిద్ర్యం కోసం మళ్ళీ శ్రవణ మనన నిధిధ్యాసులు చెయ్యాలా? దీన్ని వాస్తవాన్ని నాకు తెలియచెప్పండి అన్నాడు. అప్పుడు గురువు, ఈ బుద్ధిమంతుడ వినుము, స్వాత్మరూపము విదితము కాని వారు, నీ స్వరూపం ఎట్టిదని వినినను అది సుస్పష్టంగా తెలియని వారు గురుబోధ శాస్త్రముల నుంచి శ్రవణమును చేయుచునే ఉండవలెను. తెలిసింది కానీ క్షణం కూడా నిలవలేకపోయిన వారందరూ కూడా సదా గురుబోధను, శాస్త్రములను శ్రవణము చేస్తూనే ఉండాలి. సందేహాలతో ఇంకనూ తికమక పడువారు మననము చేస్తూనే ఉండాలి. విపర్యయము అనేది భూతము వదలని వారిక ధ్యానమును అభ్యసిస్తూ ఉండాలి. కాని నిర్మల ఆకాశము వంటి సచ్చిదానంద రూపస్థితి యందు స్థిరముగా ఉన్నవారికి ఇంకను వాటితో ఏం పని ఉంటుంది? వాళ్ళు నిర్మలాకాశ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి దేనితోటి పని లేదు అన్నారు స్వామి. మరి శిష్యుడు అంటున్నాడు, భగవాన్, మరి జ్ఞానులు కూడా సజ్జనుల వలె నేను చూశాను, నేను తింటున్నాను, నేను వచ్చాను, నేను వెళ్ళాను అని పలుకుతున్నారు కదా. జ్ఞానులు కూడా. అజ్ఞానులు ఎలా అయితే నేను వెళ్ళాను, నేను చేశాను, నేను చెప్పాను, నేను నేను అంటూ ప్రవర్తిస్తారు కదా, అలాగే జ్ఞానులు కూడా పలుకుతూ ఉంటారా? విపర్యయ దోష వర్జితులై
సరియగు జ్ఞానులని తమ వల్ల విన్నాను. ఈ విపర్యయ దోషాలు విడిచిపెట్టిన వారే సరి అయిన జ్ఞానులని విన్నాను మీ ద్వారా. సత్యమగు బ్రహ్మీ పదమునందు ఉండు వారు కూడా అట్లు పలుకుచూ ఉండుట ఉచితమేనా? తాము తమ నిజస్వరూపమైన బ్రహ్మ పదమునందు ఉన్నారు, వాళ్ళు కూడా నేను వెళ్ళాను, నేను వచ్చాను, నేను తిన్నానని పలకడం ఉచితమంటారా? స్వామి, నాకు విషయంలో సంశయం ఉంది, దాన్ని విశదపరిచి అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు గురువు, జనులు స్వప్నము నుండి మేల్కొని ఆ స్వప్న వాసనలతో కూడిన అనుభవం అసత్యము అని తెలిసియే దాని గురించి చెప్తూ ఉంటారు కదా. ఒకరికి కల వచ్చింది, ఆ కలలో అనేక అనుభవాలు, సుఖదుఖాది అనుభవాలు కలిగాయి. దాని నుంచి మేల్కొన్నారు. మేల్కొన్న తరువాత ఆ కళని గురించి చెబుతూ ఉంటారు కదా లోకులు, చెప్తారు. ఆత్మజ్ఞానులు కూడా ఆ విధంగానే లోక వ్యవహారాల గురించి నిత్యము అజ్ఞుల వలె పలుకుచున్నను వారా రీతిని అహంకారయుక్తులై చిదాభాసులై పలకరు. తమ కన్న కళలో జరిగిన సంఘటన గురించి తలుచుకుంటూ ఉన్నను అది సత్యమని మేల్కొన్నవాడు ఎట్లాగా తలంచడో అలాగున ఆత్మజ్ఞానులు కూడా ఆ విధంగానే లోక వ్యవహారాలు చేస్తూ కూడా అది సత్యము అన్నటువంటి అభిప్రాయం వాళ్ళలో ఏమాత్రము ఉండదు. కళను గురించి మేల్కొన్నవాడు మాట్లాడుతూ ఉన్నను ఆ కళ సత్యము కాదని ఎలా ఎరిగి ఉంటాడో, ఆత్మజ్ఞాన అనుభవము కలిగినటువంటి జ్ఞానులు కూడా ఈ మెలకువలో వ్యవహారములు ఎన్ని జరుగుతూ ఉన్నను ఇవి సత్యములు కావు అని ఎరుకలోనే ఉంటారు అని అర్థం. ప్రస్తుత జన్మాంతమందు అమర్త్యమగు దేవతా జన్మను పొందుటకు, ఈ జన్మ తర్వాత దేవతా జన్మను పొందుటకు సిద్ధముగా ఉన్న మానవుడు తన మనుష్య దేహము మరణానంతరము అగ్నియందు భస్మీభూతమగు వరకు తాను మనుష్యుడును అనడి ఆభాస వ్యవహారమే అతని యందు కనిపిస్తూ ఉంది కదా. ఈ శరీరంతో ఈ జన్మని, అంటే ఈ శరీరం మరణించే వరకు కూడా అతడు దేవతా జన్మను పొందడానికైనా సరే సిద్ధముగా ఉన్న మానవుడైనా సరే తన మనుష్య దేహ మరణానంతరము అగ్నియందు భస్మీభూతమగు వరకు కూడా తాను మనుష్యుడను అనే ఆభాస వ్యవహారము అతని యందు కనపడుతూనే ఉంటుంది. తాను మనుష్యుడను అని అనుకునే అతడు శరీరాన్ని వదిలేస్తాడు. తర్వాత వాడి పుణ్యకాలం వల్ల దేవతాలోకం వస్తే రావచ్చు గనుక. ఇప్పుడు ఈ లోకంలో మరణించే వాళ్ళందరూ అలాగే మరణిస్తున్నారు. మనకు కూడా సరియగు సత్సంగము, సరియగు గురువు, సరియగు బోధ, దాన్ని అర్థం చేసుకునే సరియగు బుద్ధి శుద్ధత్వము లేకుండా మనం కూడా ఈ శరీరాన్ని నేను మనుష్యుడనే, నేను స్త్రీనే అన్న భావంతో వదిలేస్తాం. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, శ్రీ గురుదేవ, సమస్త దృశ్యజాలము అసత్యమని నిశ్చయముగా నిశ్చయించుకొని ఉండి కూడా, ఇప్పుడు మీరు చెప్పిన బోధ వల్ల ఈ సమస్త దృశ్యజాలము కూడా అసత్యమే అని నిశ్చయంగా నిర్ణయించుకుని ఉండి కూడా వాటితో నానా కార్యాలు చెయ్యవలసి ఉన్నవారికి దుఃఖం ఎలా పోతుంది? మా వంటి స్థితులకి మీరు చెప్పిన బోధ వల్ల ఈ సమస్త దృశ్యజాలము అసత్యమేనని నిశ్చయంగా తెలిసిపోయింది స్వామి. నిశ్చయించుకున్నాం కూడా, కానీ వాటితో నానా కార్యాలు చెయ్యవలసిన ఉంది మరి మాకు. అటువంటి వారికి దుఃఖం ఎలా తొలుగుతుంది? జ్ఞానం ఎలా కలుగుతుంది? అట్టి కార్య అవసరములు లేనప్పుడే కదా స్వామి ఆనందమును పొందగలుగుతాము. ఇటువంటి కార్యాలు చేయవలసిన అవసరం లేనప్పుడు ఇది ఎలాగే దుశ్యజాతమంతా కూడా అసత్యమేనన్న నిశ్చయం కలిగింది గనక ఆ అసత్య దృశ్యములతో వ్యవహారము చేయవలసిన అవసరం లేనప్పుడు కదా స్వామి ఆనందాన్ని పొందగలుగుతారు. శాశ్వతమగు పరమ పదమందు నిష్టగా ఉండడానికి నిరంతర ధ్యానం అవసరం కదయ్యా. కానీ మరి అట్టి ధ్యాన నిష్ట యందున్న వారిని కర్తృత్వహీనులు గనుక కృతకృత్యులుగా భావించగలమా? వాళ్ళు కొంతమంది ఏమో
శాశ్వత పరమపదాన్ని పొందడానికి నిరంతర ధ్యానం కావాలని చెప్తున్నారు. ధ్యానంలో ఉన్నారు అనుకుందాం. వారు ఏ క్రియలు చెయ్యరు కనుక వారు కృతజ్ఞులేనా? కొంతమంది ఏ క్రియ లేకుండా ధ్యాన నిష్టలోనే ఉంటారు. మరి వారి కృతకృత్యులైనట్లేనా అని అడిగాడు. అప్పుడు గురువు అంటున్నారు, కుమార, జ్ఞానుల వ్యవహారము వారి ప్రారబ్ధ క్షయము అగు వరకు వర్తిస్తూనే ఉంటుంది. శరీరం వచ్చింది గనక ప్రారంభం క్షీణించే వరకు వాళ్ళ వ్యవహారం జరుగుతూనే ఉంటుంది. ధ్యాన అభ్యాసము, లోక వ్యవహారము, మానసిక కార్యాలే. ధ్యానం చేయాల్సి ఉండాలి కదా, లోక వ్యవహారాలు జరగాలన్నా మనసు ఉండాలి. ధ్యానాభ్యాసమును మానసిక లోక వ్యవహారం కూడా మానసిక కార్యాలే. ఆత్మనిష్ట యందు ఉండు జ్ఞాని ఆత్మకు వ్యతిరేకముగా ఏ కార్యమైన చేయగలడా? ఒక జ్ఞాని తన స్వరూపనిష్టలో ఉన్నాడు, అతడు స్వరూపనిష్టకు వ్యతిరేకమైన ఏ పని చెయ్యడు. జ్ఞానులు బ్రహ్మమును ఆశ్రయించి తుర్యమందు ఉంటారు. 3 అవస్థలకి అతీతంగా ఉంటారు. వారికి కర్మలు ఎలా ఉంటాయి? చిత్త ఏకాగ్రత వరకు ధ్యానమును అభ్యసించుచుండు యోగిని కర్మనిష్ఠునిగా భావింపరాదు. చిత్త ఏకాగ్రత కోసం ధ్యానాన్ని అభ్యసిస్తూ ఉండే యోగిని ఆత్మనిష్ఠుడు అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదమ్మా? చిత్త ఏకాగ్రత కోసమే చేస్తున్నాడు, చిత్తాన్ని ఇంకా ఉంచుకున్నాడు కాబట్టి. చిత్త ఏకాగ్రత కోసం సాధన అంటూ ఎవరైనా చేస్తున్నారు అంటే వారు ఇంకా బ్రహ్మ నిష్ఠులు కాలేదని అర్థం. ప్రయాణం చేస్తూ 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 ఇంకా ఎక్కడ ఆగలేదు అంటే వారి గమ్యం రాలేదని అర్థం. అవునా? మనం ట్రైన్ ఎక్కాము, అలా స్టేషన్ ఏ స్టేషన్ దిగడం లేదు అంటే మన గమ్యం రాలేదనమాట. మన గమ్యం వచ్చిన తర్వాత మనం దిగిపోతాం, రైలు ఎక్కం. అలాగే సాధన ఇంకా చేస్తూ చేస్తూ ఉన్నాడు అంటే తన స్వరూపమైన ఆత్మనిష్టనతడు చేరలేదనే అర్థం. శిష్యుడు, ఓ మహాగురు, పరమపద నిష్ఠులకు కర్తవ్యము అనున్నది ఏమీ మిగిలి ఉండదు కదా స్వామి. పరమపదమునందు నిష్ఠులైన వారి కర్తవ్యాలు ఉండవు కదా. మరి అట్టి నిష్కంచనుడు కూడా సమాధిని అభ్యసిస్తూ ఉంటారే కొంతమంది. పరమపద నిష్ఠులై ఉన్నారు, వారికి చేయవలసిన పనులేమి ఉండవు, కానీ వారు సమాధి నిష్ఠను అభ్యసిస్తూ ఉంటారు ఎందుకు అని అడిగాడు. అప్పుడు గురువు, జీవన్ముక్తులు ప్రారబ్ధ క్షయము అగు వరకు తదనుసారము అనేక విధముల కార్యములు చేయుచున్నట్లు కనపడుచుందురు అని ఇదివరలోనే చెప్పానయ్యా నీకు. జీవన్ముక్తులై ఉండి కూడా ప్రారబ్ధ క్షయం అయ్యే వరకు ప్రారబ్ధానుసారము అనేక విధములకు కార్యములు చేయుచున్నట్లు కనపడుతూ ఉంటారు చూచువారికి అని ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ అడుగుతున్నావు నువ్వు. ఆ శరీర ప్రారంధము క్షయించే వరకు శరీర వ్యవహారం సాగుతూనే ఉంటుంది. లోకులు అనుకుంటారు తాము శరీరమై తామే చేస్తున్నామని అనుకుంటారు గనక ఈ జ్ఞాననిష్ఠుడు కూడా అదే భావనతో వ్యవహారం చేస్తున్నాడని భ్రమపడతారు. అప్పుడు మళ్ళీ శిష్యుడు అడుగుతున్నాడు, ఓ సాధు పురుష, వారిని గురించి స్వామి చెప్తున్నారు, ఓ సాధు పురుషుడా, వారిని గురించి ఇంకా నీకు వివరంగా చెప్తాను విను. ఇంకా వివరంగా చెప్తే తప్ప జ్ఞానుల శరీర వ్యవహారాలను చూసి వారు మనవలే ఉన్నవారే అనేటువంటి భ్రమ నీకు పోదు. ఇంకా చెప్తాను చూడు వివరంగా. అమ్మ నిన్న చెప్పారు కదా, అకర్తాహం అభోక్తాహం అసంగ పరమేశ్వర అని. జీవన్ముక్తుడు తాను కర్త కాక ఉంటాడని చెప్పారు. ఉంటాడు, కానీ తాము కర్త అయి ఉన్నవారు జీవన్ముక్తుడిని గుర్తించలేరు. ఆయన ఎలాగూ ఉంటాడు అలాగా. ఇతరులు
అతడు అలా ఉంటాడు అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళ దేహ వ్యవహారాన్ని చూస్తారు కదమ్మా. అది దాని గురించి స్వామి ఇంకా వివరించి చెప్తున్నారు. జ్ఞానులు చేయి వివిధ కార్యములు లోకహితము కోసమే. ఇంతకు ముందు తమ స్వార్థంతో ఈ శరీరము తామనుకుని స్వపర భేదాలతో స్వార్థంతో వ్యవహారాలు చేస్తారు. స్వాత్మనిష్ట కలిగిన వారు మళ్ళీ అదే దేహంతో వ్యవహారాలు చేస్తున్న ఇక్కడ ఈ స్వపర భేద రహితమై ఉంటారు వారు. అందుచేత వారు చేసే ప్రతి వ్యవహారము కూడా లోకహితము కోసమే చేయబడుతుంది, స్వహితము కాదక్కడ. లోకులందరూ స్వహితము కోసం వ్యవహారం చేస్తూ ఉంటారు స్వార్థంతో. జ్ఞాననిష్ఠులు లోకహితము కోసం వ్యవహారం చేస్తారు. అయితే వ్యవహారం చేయడానికి లోకులకి ఏవి పరికరాలు, జ్ఞానికి కూడా అవే పరికరాలు అవ్వడం చేత ఆ పరికరాల కర్మలను చూసి అతడు అవి చేస్తున్నాడు అనుకుంటారు లోకులు. కాబట్టి జ్ఞానులు చేయ వివిధ కార్యములు లోకహితార్థమే. వాటి వల్ల జ్ఞానులకు సుఖము గాని లాభము గాని ప్రాప్తవ్యం ఏది ఉండదు. ఏ పని చేసినా స్వార్థం లేకుండా, నేను నాది లేకుండా శరీరం ఉంది గనక ఆ పనులు చేస్తారు వాళ్ళు. వారు చేసిన ఏ పని అయినా ఇక్కడ స్వార్థ లేదు గనక అది లోకహితకార్యమే అవుతుంది. జ్ఞానుడికి తమ చేత చేయబడిన క్రియల వల్ల సుఖం గాని లాభం గాని పొందవలసింది గాని ఏది ఉండదు. అనుగ్రహమూర్తిగు ఈశ్వరుడు కృపతో లోకమును విస్తారంగా సృష్టిస్తూ ఉంటాడు. కాని ఆ ఈశ్వరునకు లోక సృష్టి అందులో ఈ పుణ్యపాప ఫలము లేపమే ఏమాత్రము ఉండదు కదా. భగవంతుడు కృపతో ఈ లోకాలన్నిటినో విస్తారమైన లోకాలను సృష్టిస్తూ ఉంటాడు. ఈశ్వరుడికి ఈ సృష్టి అందలి పుణ్యపాపాలతో ఏమాత్రము పుణ్యపాపములు ఏమాత్రము అంటవు. శిష్యుడు, స్వామి తాము ఈశ్వర స్వరూపులే కదా, సిద్ధ జ్ఞానమయులు కూడాను. నన్ను ఉద్ధరించడానికి గురు రూపాన అవతరించారు. భగవాన్ తమరు జ్ఞానిని ఈశ్వరుని తుల్యులుగా చెప్పుచున్నారు. అది ఎట్లా పొసుగుతుంది? సెలవివ్వండి. జ్ఞాని ఈశ్వరుడు ఒకటే అన్నట్లుగా మాట్లాడుతున్నారు మీరు. ఎలా కుదురుతుందండి? జ్ఞాని ఈశ్వరుడు ఒకటే ఎలా అవుతారు? సెలవివ్వాలని కోరాడు. అప్పుడు గురువు అంటారు, అవును, జ్ఞాని ఈశ్వరుడు సమానులే. ఇరువురికి ప్రజ్ఞానమందు సామ్యం ఉన్నది. ఇద్దరి యందు ప్రజ్ఞానం ఒకేలాగా ఉంది. వారిద్దరికీ కూడా అహంకార మమకారాలు లేవు. జ్ఞానికి లేవు, ఈశ్వరుడికి లేవు. సామ్యం ఎట్లా ఉందంటే ఇట్లా చూపిస్తున్నారమ్మా. జ్ఞాని స్వయముగా ఈశ్వర స్వరూపమై ఉన్నాడు. సమస్త జీవగణ స్వరూపమై ఉన్నాడు. వేద్యమగు విశ్వమంతయు అతడి స్వరూపమే అయ్యింది. అతని చేత తెలియబడే విశ్వమంతా అతడి స్వరూపమే అయ్యింది. అది ఈశ్వరుడు యొక్క లక్షణం. జ్ఞాని స్వయముగా ఈశ్వర స్వరూపమే, సమస్త జీవగణ స్వరూపము, వేద్యముగు విశ్వమంతయును అతని స్వరూపమే అయి ఉంటుంది. ఎలాగునా ఈశ్వరునికి ఈ జగత్తంతా తన రూపమే అయి ఉంటుందో, జ్ఞానికి కూడా మమకారం లేకపోవడం చేత జగత్తంతా తన రూపంగానే భాషిస్తుంది. అప్పుడు శిష్యుడు, జ్ఞాని సమస్త జీవగణ స్వరూపమైన ఎడల అతడు ముక్తి పొందినప్పుడు ఆ జీవులందరూ ముక్తి పొందాలి కదా స్వామి. జ్ఞాని సమస్త జీవ స్వరూపమై ఉన్నాడు అంటున్నారు. ఒక జ్ఞాని ఉన్నాడు, ఆయన ఇంతకు ముందు దేహంతో అహంకార మమకారాలతో ఉండేవాడు అందరి లోకుల వలె. కానీ అతడు వాటినన్నిటినీ విడిచి తన స్వరూపమందు నిష్ఠుడైపోయాడు. కానీ దేహం ఉండడం వల్ల వ్యవహారాలు జరుగుతున్నాయి. అలా వ్యవహారాలు జరుగుతున్నను అవన్నీ లోకహిత వ్యవహారాలే అవుతాయి తప్ప అతడికి చెందినవై ఉండవు. ఈశ్వరుడు ఎట్లాగన సమస్త విశ్వము తానేనని ఉంటాడో, ఇక్కడ జ్ఞాని కూడా సమస్త విశ్వము తానేనని ఉంటాడు.
ఇది జ్ఞానికి ఈశ్వరుడికి సామ్యం. బానే ఉంది. కానీ జ్ఞాని సమస్త జీవగణ స్వరూపమై ఉన్న ఎడల అతడు శరీరమును విడిచి ముక్తిని పొందినప్పుడు మరి సమస్త జీవులు తానే ఉండడం చేత ఈ జీవులందరూ ముక్తిని పొందేయాలి కదా స్వామి. అర్థమైందా మీకు ఈ ప్రశ్న? అర్థమైందమ్మా. మరి అంతా తానే అయినప్పుడు ఈ జీవులందరూ కూడా ముక్తి పొందాలి కదా అని అడుగుతారు. అంతా తానే, మరి తానే ఉన్నప్పుడు అతడు శరీరాన్ని వదిలి ముక్తి పొందినప్పుడు మిగతా వాళ్ళందరూ తానే గనక వారు ముక్తిని పొందాలి కదా. మరి అలా ఎందుకు పొందడం లేదు? వారు భిన్నులే అయిన ఎడల సర్వాత్మ స్వరూపులను వచనానికి హాని వస్తుంది కదా. పోనీ వారు వీరందరికంటే వారు వేరు, ఆ జ్ఞాని కంటే వీళ్ళందరూ వేరు అని చెప్దాము అంటే మరి ఆయన సర్వాత్మ స్వరూపుడు అన్న మాటకి హాని వస్తుంది కదా. సమస్త వ్యాఖ్యాన కుశలురు ఆత్మస్వరూపులైన ఓ గురుదేవ, నాకు ఈ విషయమును విశదముగా బోధించండి. అంటే రమణ మహర్షుల వారు సర్వాంతర్యామి అయిన పరమాత్మ, అవునా? ఆయనే తెలుసు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటేనే మనకు ఆనందంగా ఉంటుంది కనుక సర్వాంతర్యామియగు పరమాత్మ. ఆయన దేహమున్నను తాను సర్వాంతర్యామిని, అన్ని కూడా అంతా నేనేను అన్న భావనతో ఉన్నారు. పైగా అలాగే వ్యవహారం కూడా చేశారు. పశు పక్షుల యందు, క్రిమి కీటకాదుల యందు, మనుషుల యందు, అందరి యందు తన్ను చూసుకుంటూ తాను అదిగా వ్యవహారం చేశారు. అందరూ చూశారు. మరి జ్ఞాని సర్వ జీవులు తన యందే ఉన్నవారు తానుగానే ఉంటాడు కదా. మరి అటువంటి భగవాను శరీరాన్ని వదిలేశారు. ఆయనతో పాటు అంతా తానే అయి ఉన్న మిగతా జీవరాశులందరూ కూడా శరీరాలను వదిలేసి ముక్తిని పొందేయాలి కదా. మరి మనం ఇంకా ఎందుకు మిగిలి ఉన్నాము? మనం కూడా అయిపోవాలి కదా ముక్తులం అని ఇక్కడ మనం రమణ మహర్షి పేరు పెట్టుకున్నాం కదా, ఒక జ్ఞాని. దీనికి నాకు చక్కటి వివరణ ఇవ్వమని అడిగాడు. అప్పుడు గురువు తానే అయి ఉన్నది తాను సచ్చిదానంద స్వరూపమై చూస్తున్నాడు. మరి దేహాలతో ఉన్నవాళ్ళు ముక్తిని ఎలా పొందుతారమ్మా? దేహం నేను అనుకున్నాను. దేహాలతో ఉన్న వాళ్ళు కూడా తనలోని వారే అని చూస్తున్నాడు కదా. అవును, తనలోని వారే. అంతే, అంతా తానే అయినప్పుడు ఈ దేహాలతో ఉన్న వారందరూ తనలోని వారే అన్నప్పుడు తాను దేహాన్ని వదిలేస్తే అందరూ వదిలేయాలి కదా. ప్రారంధం ఉంది ఇంకా అని ఈయన ప్రశ్న, శిష్యుడు ప్రశ్నది. సమాధానాలు మనం చెప్పకూడదు. మనకు అలాంటి ప్రశ్నలే రావు, సమాధానాలు చెప్పే అర్హత ఎలా వస్తుంది? గురువే చెప్పాలి. నాకు ఈ విషయాన్ని ఎంత చక్కగా అడిగాడో చూడండి. సమస్త వ్యాఖ్యాన కుశలుడు స్వామి మీరు. ఏది అడిగినా చక్కటి వ్యాఖ్యానంతో చెప్పగలిగిన నేర్పరులు, ఆత్మస్వరూపులు అయి ఉన్న ఓ గురుదేవా, నాకు ఈ విషయమును విశదముగా బోధించండి అని అడిగాడు. ఇప్పుడు గురువు అన్నారు, బుద్ధులు అనేకములు కదూ, బహువిధములుగా ఉంటాయి. అందరికీ ఒక్కొక్క శరీరంలో ఉన్న వారి బుద్ధులు అనేక విధాలుగా ఉంటాయి. ఒకరి బుద్ధిలాగా మరొకరి బుద్ధి ఉండదు. కనుక వాటి యందలి ప్రతిబింబ స్వరూపులకు జీవులను బహువిధములుగా అనేకులుగానే ఉంటారు. బుద్ధిలో ప్రతిబింబించినటువంటి ఈశ్వర చైతన్యం కదీ ఇది. అంచేత ఆ ఈశ్వర చైతన్యం వల్ల ఉండగలుగుతున్న నేననే జీవుడు వాడి వాడి బుద్ధిని బట్టి వాడి వ్యవహారం ఉంటుంది. అంచేత బహువిధములుగా అనేకులుగా ఉంటారు. కానీ వారి అహంతలకు సాక్షిగా ఉండు పరమాత్మ విభుడు ఈ బుద్ధి యొక్క ప్రతిబింబము వల్ల నేనన్నగడుగుతున్నవాడు వాడి బుద్ధిని అనుసరించి ఉంటాడమ్మా. వీడు అసత్యము అనిత్యమును, కానీ బుద్ధి వాసనకు అనుగుణంగా దేహంతో వాడి వ్యవహారం ఉంటుంది. కానీ అన్ని దేహములయందు వేరు వేరు దేహములయందు వేరు వేరు బుద్ధులయందు
పరమాత్మ యొక్క ప్రతిబింబము పడుతోంది కదా. 100 కుండలు పెడితే 100 కుండల్లో నీళ్లు పోసి పెడితే సూర్య ప్రతిబింబం 100 ప్రతిబింబాలుగా కనపడుతుంది కదమ్మా. కానీ సూర్యుడు 100 కాదు కదా. ఆ ఒక్క సూర్యుడు లేకపోతే ఈ 100 కుండల్లో ప్రతిబింబాలు ఉండవు కదమ్మా. ఆ ప్రతిబింబము వంటి వాడు జీవుడు. ఆ జీవుడు కుండలో ఉన్న నీటిలో ఉన్న సూర్యుడు లాంటి వాడు. అవునా? కుండ అన్నది దేహం అయితే, నీరన్నది మనసు అయితే, అక్కడ ఉన్న సూర్య ప్రతిబింబము ఈశ్వరుని యొక్క ప్రతిఫలనము. అయితే ఈ కుండలో ఉన్న నీటిలో ఉన్న సూర్య ప్రతిబింబము నేను ప్రత్యేకమైన జీవుడను, ఈ దేహమన్న ఉపాధి నేనేను అని ఆ నీటిలో ఉన్నటువంటి, ఆ బుద్ధిలో ఉన్నటువంటి వాసనలకు అనుగుణంగా వాడు భావిస్తూ ఉంటాడు. కానీ ఆకాశంలో ఉన్న సూర్యుడు ఏ భావము లేకుండా నిర్వికారంగా ఎన్ని ఉపాధులు ఉన్నను, ఆ ఉపాధులు ఎన్ని అంతఃకరణలు ఉన్నను, అన్ని అంతఃకరణలోనూ అన్నిగా తాను ప్రకాశిస్తూ ఉన్నను. వేటిని ఆ సూర్యుడు అంటుకోవడం లేదు. అర్థమైందా? ఒక సూర్యుడు తానొక్కొక్కడే తోచుపూలిక ఏ రీతిని కదా నిజోత్పన్న జన్య హృత్ కదంబంబుల అనేక రూపుండే తోచుచునుండు అట్టి విభునే ప్రార్థింతు సిద్ధుండను. అనేక ఉపాధులలో అనేక వాసనతో కూడిన అంతఃకరణ యందు ఏకైకమైన పరమాత్మ యొక్క కిరణము ప్రతిఫలించగా, ఆ కిరణ ప్రతిఫలనము వల్ల చైతన్యము కలిగిన దేహ ఇంద్రియ మనోబుద్ధులు తాము స్వయముగానే వ్యవహారం చేస్తున్నానన్న భావన కలిగితే ఆ పరమాత్మ కిరణమునే జీవుడంటారు. ఎప్పుడైతే ఆ జీవుడు పరమాత్మ అంశే ఉండడం చేత నేనెవరా అని ఈ జడమైన వాటిలన్నిటి యందు అక్కడ ఉన్న ఆ ప్రకాశాన్ని గుర్తించి తన్ను తాను ప్రశ్నించుకుంటే తాను పరమాత్మ కిరణమునని, నా వల్ల ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల చైతన్యాన్ని కలిగి ఉంటున్నాయే తప్ప నేనవి కానని తెలుసుకుని ఉంటాడు. అతని జ్ఞాని అంటారు. సరేనా? అయిపోయింది. మళ్ళీ రేపు చెప్పుకుందా. అలాగే. ఓ